హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా చక్కగా అండి త్వరగా కొంచెం డిఫరెంట్గా ఆవకాయ రైస్ ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మన ఇంట్లో ఉండే ఊరగాయ ఉంటుంది కదా ఆవకాయ, దాంతో అండి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఆవకాయ రైస్ చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి కొంచెం ఆవకాయ తీసుకున్నాను, రైస్ ఏంటంటే 1 కప్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ రైస్కి మనము ఆవకాయనంతా పట్టించి పక్కన పెట్టాలండి. అప్పుడేంటంటే కొంచెం మంచిగా ఈ ఫ్లేవర్ అంతా కూడా పడుతుందనమాట. ఇదిగోండి చక్కగా మనము ఈ రైస్‌కి మంచిగా చేయితో గాని, లేకపోతే దేనితోనైనా చేయితో మిక్స్ చేసుకుంటే రైస్ అంతా బాగా మిక్స్ అయిపోతదండి. ఇదిగో కొంచెం డిఫరెంట్‌గా అండి మనము ఇట్లా చట్నీతో కాకుండా ఇట్లా రైస్ కూడా ఆవకాయకి మంచిగా కలిపేసుకొని ఆవకాయ రైస్ చేసుకోవచ్చండి. బావుంటదనమాట. ఇంట్లో కర్రీస్ అలా ఏం లేకపోయినా గానీ మనం ఇట్లైనా చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి తినే కన్నా కొంచెం డిఫరెంట్‌గా రైస్ లాగా చేసుకుంటే బావుంటదనమాట. ఇదిగో చూడండి ఇట్లా. ఇట్లా ఏంటంటే అండి మీరు ఎంత క్వాంటిటీ అయితే అంత అనమాట. ఈ ఆయిల్ కూడా ఏంటంటే అండి పట్టాలి. ఆవ నూనె, ఆవకాయ పౌడర్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా మంచిగా రైస్‌కి పట్టేస్తాయనమాట. ఏ ఆవకాయ ఉన్నా, మన ఇంట్లో ఏ ఆవకాయ ఉన్నా గానీ ఆహ్, చేసేసుకోవచ్చండి. మనం ఏంటంటే కొంచెము ఉప్పు, కారాలు ఇందులో ఉంటాయి గాబట్టి మన రైస్‌కి కూడా కారం అనేది వేసుకోము. జస్ట్ కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉప్పు అయితే చూసి వేసుకోవాలనమాట. ఇదిగోండి ఇట్లా కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి మన రైస్ ఇంకొంచెం టేస్ట్‌గా రావటం కోసమని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నువ్వులైతే అండి కొంచెం రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్ కోసం. కొంచెం చిటపట అనగానే మనము వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు వెయిట్ చేసి కొంచెం మనము దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి ఈ నువ్వుల్ని ఏంటంటే నేను రోట్లో దంచానమాట. కొంచెం కచ్చా పచ్చాగా. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ బాగా తగులుతుందని, పంటి కింద నువ్వులు పడితేనే ఇదిగోండి కొంచెం కచ్చా పచ్చాగా నేను వీటిని దంచేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసామండి. బాండీ పెట్టేసా. బాండీ బాగా కొంచెం హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం అనమాట. అండ్ దట్టు ఆవకాయలో కూడా ఆయిల్ ఉంటుంది కదండీ! సో, మరి ఎక్కువైనా మనకి వెగటేస్ తినాలనిపించదు. సో, ఆయిల్ చూసి వేసుకోండి. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడుతున్న టైంలో మనము జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్న టైంలో అండి కొంచెం పచ్చిపప్పు, మినపగుండ్లు అనమాట. మీ దగ్గర అన్నీ మిక్స్ అయ్యి ఉన్న తాలింపు పోపు గింజలుంటే అవైనా వేసేసుకోండి, బావుంటది. ఇదిగోండి ఈ తాలింపంతా కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిపప్పు ఇవన్నీ గూడా బాగా వేగాలనమాట. అప్పుడే బావుంటది. కొంచెం ఎండుమిర్చి హాఫ్ తుంచి వేశానండి. అలాగే ఇంకొక మంచి ఫ్లేవర్ వచ్చేది మన రైస్‌కేంటంటే ఇదిగోండి ఇట్లా ఎల్లిపాయని క్రష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా గానీ క్రష్ చేసుకొని గానీ వేసుకోవాలనమాట. యాక్చువల్‌గా ఏంటంటే మన ఆవకాయలో గూడా ఎల్లిపాయలుంటాయండి. అవి మనము రైస్‌తో పాటు కొంచెం కలుపుకొని తినేటప్పుడైనా బావుంటది. ఇలా వేసుకుంటే కొంచెం అట్లా కట్ చేసేసి వేసుకోవాలనమాట. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా మనము ఇందులో ఆహ్, కారం ఏమి యూజ్ చేయమనమాట. సో, పచ్చిమిర్చి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇదిగోండి ఒక 4 జీడిపప్పు అనమాట. ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి. అలాగే కరివేపాకు. ఇదిగోండి బాగా ఈ కరివేపాకు ఇవన్నీ కూడా క్రిస్పీగా అవ్వాలనమాట. తినేటప్పుడు బావుంటదనమాట. లేదంటే గనక మనకి ఆ పచ్చివాసన వచ్చేసి మనం అసలు పక్కన పెట్టేస్తాం. సో, ఇట్లా అయిపోయింది కదండీ! ఇదిగోండి. స్టవ్ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. మనం ముందుగా ఇట్లా రైస్ అంతా కూడా రైస్‌కి ఆవకాయ మిక్స్ చేసాం కదా! ఇదంతా కూడా మనం వేసేసుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే దీనికి పట్టేస్తదనమాట తాలింపు. మనం వేసిన ఈ పోపంతా కూడా ఈ రైస్‌కి బాగా పట్టేస్తది. మీకు ఇంకా ఆవకాయ క్వాంటిటీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. అంటే మన ఆవకాయ పచ్చడిని బట్టి కదండీ! కొంచెం కొన్ని చట్నీలేమో బాగా స్పైస్‌గా ఉంటాయన్నమాట. కొన్ని స్పైస్ తక్కువ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మీరు ఎంత వేసుకుంటే బావుంటుందో అంత మీరు వేసేసుకొని చక్కగా ఆవకాయ రైస్ అయితే మనం చేసుకోవచ్చన్నమాట. చూసారు కదా! ఇదిగోండి. ఇది అయిపోయాక వెంటనే ఒక 1 మినిట్ అయితే లిడ్ పెట్టేద్దాము. అప్పుడు కొంచెం అదంతా కూడా రైస్‌కి పట్టేస్తది. ఆవకాయ ఫ్లేవర్ గానీ, మనం వేసిన పోపు గానీ అంతా కూడా. రైస్ కొంచెం పట్టాం కదండీ! మళ్ళీ కొంచెం ఆవకాయ మనము యాడ్ చేసుకుంటాం. ఈ తాలింపులో వేసుకుంటే కూడా బావుంటదనమాట. అందుకని ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. చూడండి మంచిగా కలిపేస్తున్నాము. అయితే ఏంటంటే అండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదా! దాన్ని మనం వేసుకునే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనమాట. నేను చెక్ చేస్తే ఉప్పైతే తక్కువగానే ఉందండి. మనకు సరిపోయేంత.
ఉప్పు అయితే మనం వేసుకోవాలి, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇవ్వండి సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం తక్కువైందండి, బాగానే కొంచెం పడుతుంది బాగానే. మనం అనుకున్న విధంగా అయితే ఆవకాయలో ఉంది కదా రైస్లో సరిపోతుంది అనే విధంగా అయితే లేదండి. సాల్ట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే కొంచెం డిఫరెంట్గా కలర్ బాగుంది కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం మంచి టేస్టీ కోసం అని చెప్పేసి నువ్వుల పౌడర్, నువ్వుల్ని మనం దంచేసుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నా పర్లేదు, నేను దంచేసాను. ఆ నువ్వుల పౌడర్ అయితే మనం వేసేసుకోవాలి. చూడండి, ఒకసారి కలిపేసుకోవాలి. వేసిన తర్వాత ఇది కర్డ్ రైస్తో తిన్నా బాగుంటుందండి, ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, అసలు ఏం లేకుండా కూడా ఇలా తినేయచ్చు అనమాట. లాస్ట్లో ఏంటంటే ఇంకా మనకి తెలుసు కదా, కొంచెం కొత్తిమీర కూడా మనం కొంచెం వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మన ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది. ఈజీగా వేరే సింపుల్గా అయిపోయిన ఆవకాయ రైస్. ఒకసారి కలిపేసుకున్నాము, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, మన ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారండి, మన ఆవకాయ రైస్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఆవకాయ కూడా చాలా హెల్దీ అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. మంచిగా ఆవకాయ వేసుకొని తినేవాళ్ళండి. అలా రెగ్యులర్గా ఆవకాయ తినటం ఇష్టం లేని వాళ్ళైతే ఇట్లా రైస్ కూడా చేసేసుకొని మనం హ్యాపీగా తినేయచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. దీనికి తోడు కొంచెం మనము అవసరం అనుకుంటే కొంచెం కర్డ్ కూడా మిక్స్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఇట్లా ఆవకాయని అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం అనుకోండి, చక్కగా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం. థ్యాంక్ యూ.